మానవ హృదయంలో నుండే రెండవ జీవిగా మనం చూడబోతూ ఉన్నటువంటి ఏంటంట, మేకపోతు. బాగుందా? చాలా బాగుంది. కోసుకుంటే పండగ అవుద్ది. కానీ ఇప్పుడు ఆ స్థితి కాదు మనది. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి దాన్ని దేని ఉద్దేశంగా ఆత్మీయ స్థితిగా దాన్ని వాడతారు అనే దానికి సాదృశ్యంగా మనం చూస్తే, మేకపోతు ప్రియమైన వారలారా దేనికి సాదృశ్యంగా చెప్తా ఉన్నాడు? కామాతురత. అంటే కామమునకు సంబంధించిన మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితిగతులను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే మానవ హృదయంలో ఒకటేమన్నా గర్వము, రెండవ జీవి లక్షణమును చూస్తే అది గర్వానికి, ఫస్ట్ది గర్వానికి, రెండవది కామాతురతకు సంబంధించి ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నటువంటి పాఠము. ఈరోజు మనము ఇంకొక అంశాన్ని కూడా మరి సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి, అంటే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితి ఏంటో దానిని తొలగించుకోకపోతే మనం రాకడకో ఎత్తబడలేము. ఏమా, ఇవన్నీ ఉన్నాయనుకోండి, పోనీ ఇవన్నీలో వీటిలో ఒకటున్నా ఎత్తబడతావా? కాబట్టి వీటన్నిటి నుండి మనము విని గ్రహించి ధ్యానం చేసుకొని ఒక్కొక్కటిగా మన హృదయాల్లో నుండి వాటిని తీసివేసుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ స్థితిగతులన్నిటి నుండి విడుదల గావించబడాలి అంటే ముందు వాటి యొక్క సంగతులు ఏందో మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టేసి మనం ప్రభు సన్నిధిలో నిలవబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మేకపోతు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, మరి దీనికి భక్తులు రాసినట్లుగా ఇది కామాతురతకు, అలాగనే అపవిత్రతకు, వ్యభిచారము అనేటటువంటి మోహ సంబంధమైనటువంటి పాపములకు గుర్తుగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. మోహ సంబంధమైనటువంటి పాపములకు గుర్తుగా ఇది ఉన్నది. కాబట్టి చూడండి, ఆయన ఈ ప్రసంగం చేసినప్పుడు ఆయన అంటూ ఉన్నమాట, నేటి దినాలలో ఈ పాపము మరీ విజృంభించినట్లు కనుగొనగలము. అంత్య దినములను గూర్చి యేసు ప్రభు చెప్తూ మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తూ, ఇది ఇంచుమించుగా 300 సంవత్సరాల క్రింద చెప్పిన మాట ఇది, నేటి దినాలలో అని ఆయన అన్నారు. అంటే అప్పటికే భయంకరంగా ఉంది ఈ యొక్క కామాతురత లేదా వ్యభిచారం లేదా ప్రియమైన వాళ్ళ మోహ సంబంధమైనటువంటి పాపాలను గురించి తెలియజేస్తూ అప్పటికే చాలా భయంకరంగా ఉంది అని తెలియజేస్తూ, ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, దేవుడు తెలియజేస్తూ ఈ యొక్క కాముకత్వాన్ని బట్టి, కామాతురతను బట్టి కొన్ని దేశాలే నాశనం అయిపోయాయి అన్నాడు. ఏంటంట? కొన్ని దేశాలే పాడైపోయాయి. ఏ దేశాలు పాడయ్యాయి అంటే చూడండి, ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాలను కన్నా మనం జ్ఞాపకం చేసుకుంటే మీ అందరికీ కూడా తెలిసిన వాస్తవమే. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అమ్మా? కామమే. భయంకరమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి జీవితంలో సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణం మీద కురిపించినటువంటి అగ్నిగంధకాల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విపులంగా రాశారు. అయితే ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి మాట్లాడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి ప్రభు ఏమంటాడంటే, అంతకంటే ఇంకా భయంకరమైన స్థితిలో మీరు ఉంటా ఉన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల్లో మనం చూస్తే, చదవండి. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింప సాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు కదా అంటున్నారు. ఏమన్నారు ఇంకా? విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటూ ఉన్నటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటూ ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయా ప్రాంతాలు తిరిగి పరిచర్య చేసి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసి ఆయన అనేకమైన సంగతులు బోధించినా కూడా జనులు ఆయన మాటలు అలక్ష్యం చేశారు. కాబట్టి అప్పుడు ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, వారు మారు మనస్సు పొందకపోవడం చూసి అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు అదే తూరు సీదోను పట్టణంలో గాను చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనస్సు పొందేవాళ్లే అని చెప్పి కొరాజీనా అనే ప్రాంతము అలాగే బెత్సయిదా అనే ప్రాంతమును గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నారు. ఏంటి అంటే,
వారిలో మారు మనస్సు అనేది రాకపోవడం. చూడండి ప్రియమైన వర్లరా, అలాగనే యేసు క్రీస్తు ప్రభు వారు సొదొమ గొమొర్రా పట్టణములను గురించి కూడా ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏంటయ్యా భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, చూడండి ప్రియమైన వర్లరా, ఈ యొక్క కామాతురత అనేటటువంటి ఈ యొక్క పాపము మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవ భీతి లేని స్త్రీ పురుషుల మధ్య, అంటే దేవుని భయము లేనటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉండే విధానం ఒకటే కాదు అని తెలియజేస్తా ఉన్నారు ఆయన. దేవుని భయం లేదనుకోండి, చూడండి, దేవుని భయం లేకపోతే ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే, మరి దేవునిలో ఉండి కూడా దేవుని భయం లేకపోతే ప్రియమైన వర్లరా ఇటువంటి పరిస్థితులకు తావిచ్చే అవకాశం ఉంటది. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఇది కేవలము దైవ భీతి లేనటువంటి వారిలోనే కాదు గాని ఎంతో గొప్ప మతనిష్ట కలిగిన వారు, ఏమండి మతనిష్ట కలిగిన వారంటే, ఇప్పుడు సపోజ్ క్రైస్తవులు ఉన్నారు, వారిలో ఉండేటటువంటి యాజకులు, ఏమంటే అలాగే వారిలో ఉండే బిషప్లు, అలాగే ఇంకా మతనిష్ట కలిగిన వారు, దేవునికి కట్టుబడ్డాం అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి మతనిష్ట కలిగిన ఏ మతంలోనైనా కూడా భయంకరమైనటువంటి ఈ పాపాన్ని చూడగలుగుతా ఉన్నాం అంటున్నాడు. చూడండి, ఇలాంటి స్థితుల వల్ల నాశనం అయిపోతామని తెలిసి బోధించేటటువంటి బోధకులే ప్రియమైన వర్లరా ఈ భయంకరమైనటువంటి పాపములో పడిపోతా ఉన్నారు అని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని భయం లేనటువంటి వ్యక్తులే కాదు గాని మతనిష్ట కలిగినటువంటి వారు ప్రియమైన వర్లరా, అలాగనే గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి సంస్థలలో కూడా ఈ యొక్క పాపం అనేది, ఈ కామాతురత అనేది రాజ్యమేళతా ఉంది. దైవజనులు అన్నారు, ప్రియమైన వర్లరా, ఈ దేశాన్ని పరిపాలించే వాటిలో ముఖ్యంగా ఒకటి డబ్బు, రెండవది కామాతురత. ఈ రెండు కూడా మనిషిని తన యొక్క హృదయ స్థితి నుండి పడిపోయే స్థితికి దిగజార్చేది ఏంటి అంటే ఇవే. వీటి విషయంలో మానవుడు జాగ్రత్త కలిగి ఉండాలి అనేది మానవుని యొక్క హృదయం. మన యొక్క హృదయాలను మనం సరి చేసుకోకపోతే ప్రియమైన వర్లరా రాకడలో ఎత్తబడడం అనేది చెప్పండి అమ్మా కష్టమా కాదా? కష్టం. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి నేటి దినాలలో యవ్వనస్తులను చూస్తే ప్రియమైన వర్లరా ఆయన అప్పుడు రాసిన మాటలు, అనేకమైనటువంటి యవ్వనస్తులు సినిమాలకు, క్లబ్బులకు, చెడు పుస్తకాలకు బానిసలై తమ లేత హృదయాలను మోహపు బాటలలోనికి మళ్ళించి సిగ్గుమాలిన విధంగా ప్రవర్తించడం గమనించగలం అంటున్నాడు. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వర్లరా తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితం మనం గమనించగలం. మన యొక్క దీనికి మళ్ళీ వచ్చింది. ప్రియమైన వర్లరా తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి 30వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగానే వీని కొరకు రొవ్విన పశువును, సరే ఆ వాక్యం జస్ట్ ఆ వాక్యంలో అక్కడ ఏమంటాడంటే, ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు లేదా చిన్న కుమారుడు అనబడినటువంటి నీ కుమారుడు ఎలా చెడిపోయాడని రాశాడు అమ్మా, వేశ్యలతో తిరిగి చెడిపోయిన ఈ కుమారుడు అని పెద్ద కుమారుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, డబ్బున్నంత కాలం కూడా ఎంజాయ్ చేశాడు, డబ్బుని ఎంజాయ్ చేశాడు, వృధా చేసి ప్రియమైన వర్లరా వేశ్యలతో తిరిగి డబ్బంతా పోగొట్టుకొని చివరకు ఏమయ్యాడు, పందులు తినే ఆహారం కొరకు ఆశపడ్డాడు. ప్రియమైన వర్లరా ఎప్పుడైతే అవి కూడా తినేయకపోయేటప్పటికి ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు, తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. అంటే ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రియమైన వర్లరా చూడండి, ఒకటి లోక సౌభాగ్యాలు, లోకంలో ఉన్నటువంటి వాటిని ఎంజాయ్ చేయాలి, లోకంలో ఉన్న వాటిని మనం అనుభవించాలి. ప్రియమైన వర్లరా ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకర్షణ బాగా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము,
ఇంకా స్నాప్ చాట్ వగేరా వగేరా, ఆ చాట్ ఈ చాట్ అని అన్ని చాటలు వచ్చిన తర్వాత ఆ మనిషి యొక్క జీవితమే భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. చూడండి, ఏవి కోరుకుంటా ఉన్నాడయ్యా అంటే, ఒకటి లోక సౌభాగ్యాలు, లోకములో ఉన్నటువంటి ఆనందాలు, ఇవన్నీ కూడా నేటి దినం యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఆకర్షింపబడతా ఉన్నారు. అలాగనే ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూస్తే దేవుని యొక్క భయము లేకపోవడము. ఏంటంట? దేవుని భయము లేకపోవడం. అదే దేవుని భయం. అందుకే సామెతల గ్రంథంలో 9:10 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? చూడండి ఒకసారి సామెతల గ్రంథము 9:10 మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనకు కనబడుద్ది, జ్ఞానమునకు మూలము. కాబట్టి జ్ఞానము కావాలి అంటే ఏం ఉండాలి మనకంటే? దైవ భయము ఉండాలి. కాబట్టి ప్రియమైన వర్లరా, దేహ సంబంధ ప్రలోభాలు, సరే ఇవన్నీ కూడా తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తారు, ఓ తిమోతి, నీ యవ్వన కాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, అనేకమైన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అటువంటి స్థితిలో నువ్వు ఎక్కడా లొంగిపోవద్దు. ఏ యొక్క పరాయి స్త్రీ వ్యామోహానికి నువ్వు పడిపోయావా, దేవుని విధానంలో నువ్వు తప్పిపోయినట్టే. కాబట్టి పరాయి స్త్రీ పరాయి పురుషుడు వ్యామోహంలో పడకూడదని చివరిగా చూస్తే అందులో అంటాడు, స్నేహితులు కూడా ప్రియమైన వర్లరా ప్రక్కదావ పట్టించే విధంగా ఉంటా ఉన్నారు. వాడు చెడిపోయాడు అనుకోండి, ఆ పక్కన ఉన్నవాడు మంచివాడు అనుకోండి, వాడిని ఎడగొట్టేదాకా ఈ నిద్రపోడు. సమాజంలో జరుగుతున్నది అదే. కాబట్టి ప్రియమైన వర్లరా, నేటి దినాలలో మనలను మన బిడ్డలను మనం ఏం చేయాలి అంటే కాపాడుకోవలసిన వారమై ఉన్నాం, తల్లిదండ్రులుగా కూడా. అలాగే మన జీవితాలు కూడా మనలో మనము సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన వర్లరా చూడండి, స్నేహితులు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో ఒక మాట మనకు కనబడతా ఉన్నది, చూద్దాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమంటా ఉన్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏమవుద్దంట? చెరిపేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ప్రియమైన వారు, కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తా చెప్తున్న మాట ఇది. మోసపోకండి. ఏమంటా ఉన్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి దుష్టుడైన వాడు మంచి వాడిని చెరిపి వేస్తాడు. కాబట్టి ఓ కొరింథీ సంఘమా, జాగ్రత్త జాగ్రత్త, సరిగా ఉండండి. అదే మాట ఈరోజు మనకు కూడా చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రియమైన వర్లరా, అలాగే మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, అమ్మా, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్న మాట ఏంటంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని ఎలా ఉండడానికి కాదు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. జాగ్రత్త ఓ ప్రియ సంఘమా, ప్రియమైన వర్లరా అని ప్రతి ఒక్కరూ మనము ఏం చేసుకోవాలంటే, అయ్యా ఇదిగో నీవు నన్ను పిలిచింది నేను పరిశుద్ధుడిగా, ఎందుకంటే నువ్వు అంటా ఉన్నావు నేను పరిశుద్ధుడిని గనక నీవు కూడా పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి నువ్వు పిలిచింది నన్ను పరిశుద్ధులుగా ఉండడానికే గనక నేను అపవిత్రతగా ఉండకూడదు అని ఎప్పుడైతే నీలో మరి ఆ యొక్క మనస్సు కలిగి మాటలు తెలుసుకొని ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను బలపరచి దీవించి ముందుకు నడిపించేవాడిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు బాగా కనపడేటటువంటి వ్యక్తి ఈ యొక్క విధానంలో యోసేపు గారు బాగా కనపడతారు, జాగ్రత్త కలిగి ఉన్న వ్యక్తి. మరి యోసేపు గారి గురించి నేను శ్రమల పండుగ రోజు మీకు చక్కగా మరి వివరించాను కనుక ఆ మాటలు జోలిని వెళ్ళడం లేదు. కానీ ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయంలో యోసేపు గారిని కూర్చున్నటువంటి సంగతి, పాపము వెంటబడినా సరే ప్రియమైన వర్లరా తన యొక్క పై వస్త్రాన్ని ఆ యొక్క తువాల్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడే తప్ప మరి దానికి ఆయన లొంగినట్టుగా లేదు. కాబట్టి ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ప్రభు అంటారు ఒక మాట, నిద్ర ఊరికి రావట్లేదుగా, వీళ్ళు వస్తే చెప్పండి, జోలపాట ఉంది నా దగ్గర. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, అబ్బాయి మీలో ఎవడైనా మోహపు చూపుతో చూస్తే అట్టి వాడు ఏమవుతాడు? పాపంలో పడిపోయినట్టే అన్నాడు. అయితే
ఈ మాటలు విన్నటువంటి పౌలు గారు కూడా ఒక మాట అంటా ఉన్నారు. ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:3 అంటాడు. ఒకసారి చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:3 పౌలు గారు అనే మాట ఏంటంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు పౌలు గారు. అమ్మా అర్థమవుతుందా? ఏడుగోళ్ళ గారు మరణాత మరణాత ఎంత పలసంగా ఉంటే అందరు బాగా కనపడతా ఉన్నారు, గుట్టగా ఉంటే అర్థం కావట్లా ఎవరెవరు ఎట్టున్నారు. పలసంగా ఉంటే అందరు మొహాలు అర్థం అవుతా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే మోహపు చూపుతో చూడడమే పాపం అంటా ఉన్నారు. పౌలు గారు ఏమంటా ఉన్నారంటే అసలు జారత్వమే గాని, ఏమన్నారు ఇంకా, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు, అట్టివాడే పరిశుద్ధుడు అంటున్నాడు. అసలు మీరు అసలు అసలు ఆ పేర్లే ఎత్తబాకండి, అట్టివాడే పరిశుద్ధులు. ప్రియమైన వాళ్ళ అంటే వచ్చే కొంది ఎలా ఉంటుంది అంటే ఇంకా బాగా టైట్ 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 అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన కాలంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మరి. పౌలు గారి కాలం దాటిపోయి 2000 సంవత్సరాలు అయింది ఏమండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాలలో ప్రియమైన వాళ్ళరా మరి పౌలు గారు అంటూ ఉన్నటువంటి మాటలు ఒకసారి చదువుకుందాం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ యొక్క ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటూ ఉన్నారు, జారత్వమునకు దూరముగా ఏమోమంటున్నాడు, పారిపోవుడి. ఇంకా చదవండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాటలను బట్టి జారత్వము చేసేవాడు ఇది ఎక్కడుంది అంటే, ప్రియమైన వారలరా జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు. ఎక్కడికి పారిపోవాలా? అది కదా, పారిపోండి అంటే ఎక్కడికి పారిపోవాలో చెప్పకపోతే ఎక్కడికని పారిపోతాం అమ్మా. ప్రియమైన వారు అందుకే అంటా ఉన్నాడు, ప్రభు అంటా ఉన్నాడు, మనుష్యుడు చేయు ప్రతి పాపము ఎక్కడుందంటే దేహమునకు బయట ఉన్నది, బయట పాపం ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉంటే అది మీలోనికి రాకుండా ఉంటది. అర్థమవుతుందంటారన్నమాట. ఏమన్నాయా లేనిపోయింది ఆ మానవ హృదయం అని ఒకటి పెట్టావు, మా హృదయాలు శోధిస్తా ఉన్నావు అనుకుంటున్నారా అమ్మా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుడు ఏమంటా ఉన్నాడంటే జారత్వమునకు దూరంగా పారిపోండి. ఎక్కడికి పారిపోవాలా? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఎక్కడికి పరిగెత్తాలంటే ఇప్పుడు ఏమ్మా, ఎక్కడికి పరిగెత్తాలి? యెహోవా నామము బలమైన దుర్గము. ఏదైతే దేవుని యొక్క నామము బలమైనటువంటి దుర్గముగా ఉన్నదో అందులోనికి మీరు పరిగెత్తండి. దేవుని నామము, ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధ స్థలములోనికి మీరు మరి పరిగెత్తవలసిన వారై ఉన్నారు అని ప్రియమైన వారలరా ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇటు విషయంలో మనము జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలరా ఈ యొక్క మేకపోతు మనకు దేనికి సాదృశ్యంగా కనపడతా ఉన్నది అంటే, దేనికి సాదృశ్యం? కామాతురత. కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోండి అంటున్నాడు. అర్థమైందా? మరణాత. కాబట్టి ప్రియమైన వారలరా మన జ్ఞాపకం చేసుకుంటే తిమోతి గారికి పౌలు గారు ఉత్తరాలు రాస్తూ కూడా ఈ అంశాల మీద పౌలు గారు పదే పదే మరి తిమోతిని బలపరచాడు, జాగ్రత్త అని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట అంటాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము అంటాడు.
ఓ తిమోతి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అన్ని రొళ్ళే, 2 2 2 2. 2వ తిమోతి, అంటే 2వ తిమోతి కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సరే, పౌలు గారు అంటూ ఉన్న మాట, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ఉంటారే ప్రభువుకు ప్రార్థన చేసే వారితో కూడా నువ్వు ఎలా ఉండాలంటే నీతిగా, విశ్వాసంగా, ప్రేమ కనబరిచేవాడివిగా, అందులో వారిలో సమాధానమును నువ్వు సంపాదించేవాడివిగా వారిలో వెంటాడు. కాబట్టి జాగ్రత్త. అంటే అటువంటి వారితో కూడా నువ్వు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓ తిమోతి జాగ్రత్త అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన విషయంలో కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మానవుని యొక్క హృదయంలో ప్రియమైన వర్లారా ఈ కామాతురత అనేది ఉండడం వల్ల దేవుని యొక్క దృష్టిలో మనము పాపములుగా ఎంచబడి ఆయన యొక్క మహిమ రాకడకు మనలను ఎత్తబడకుండా చేసేదిగా కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లారా